అసలు ఇదే కాదండి, ఓటు చీలటం ఏంటి, చీలపోండి ఏంటి ఆయన మాట్లాడేది ఏంటండి? ఇప్పుడు ఆయన హాబీగా పాలిటిక్స్ చేస్తుంటాడు. ఫుల్ టైం పొలిటీషియన్ వేరు, హాబీగా పార్ట్ టైం పొలిటీషియన్ వేరే. ఒక్క మాటేనండి, మనలో మనం మాట్లాడుకుందాం. వారి మాటకి నిబద్ధత ఉందా? ఆయన మాట కట్టుబడ్డాడు ఇప్పుడు దాకా? మనకేంటంటే రేటింగ్ ఉండదు కాబట్టి అతను ఏది మాట్లాడినా చూపించి అతని గురించి మనం మాట్లాడుకుంటాం. ఈ ప్రశ్న వేస్తే మనకి యూట్యూబ్లో రేటింగ్లు వస్తాయని చెప్తే, వాస్తవంగా ఇదే అతను మాట్లాడిన అన్నిసార్లు మాట మారిస్తే అసలు నన్ను ఈ పాటికి ఎన్ని చెప్పులు కొట్టేవాళ్ళు మీరందరూ? అసలు ఎన్ని మాటలు మార్చి అసలు 2012లో పార్టీ పెడతాకి నేను చంద్రబాబుని కలిశాను. పార్టీ పెడితే చంద్రబాబుని కలవటం ఏంటి? ఆయన ఎలక్షన్ కమిషనర్ ఏంటండి? పార్టీ పెడితే ఎవరిని కలుస్తాం? ఎలక్షన్ కమిషన్ కలుస్తాం. ఏమంటే కొత్త పార్టీకి అప్లికేషన్ ఇస్తున్నాను, నేను చంద్రబాబుని కలిశాను. ఆయన అమ్మమ్మ నువ్వు పార్టీ పెట్టబాకు, జగన్ గెలిచేస్తాడు అని చెప్తే అందుకోసం ఆగిపోయాను. చంద్రబాబు నాయుడు గారికి అనుభవం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఓటేమని 14లో చెప్పాను. 14లో చెప్పాడు, అప్పుడు ఆ మాట చెప్పాడు. తర్వాత ఏం చెప్పాడు? మోడీ గారికి ఓటేయమన్నాడు. కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అన్నాడు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు ఆయన? 14 నుంచి 19 దాకా ఏం చేశాడు? 17లోనే ఇప్పుడు గుంటూరులో మీటింగ్ పెట్టి చంద్రబాబుని తండ్రి కొడుకులు ఎన్ని తిట్లు తిట్టాడు. మళ్ళీ అదే 19 ఎలక్షన్కి వచ్చేప్పటికి ఏం చెప్పాడు? సిపిఐ సిపిఎం అసలు మామూలుగా నేను పాకుతా అన్నప్రసన్న అప్పుడు వెళ్తా కత్తి సుత్తి కంకి కోడలు పట్టుకున్నాను. అప్పటి నుంచే నేను కమ్యూనిస్ట్ని. చేగువేర ఫోటో ఇప్పుడు ఎత్తేసాడు. చేగువేర పాపం, చేగువేర గారు నిజంగా ఆత్మ పై నుంచి ఏమవుతుందో ఉండదు. చేగువేర ఆత్మ అయిపోయింది మొత్తం. బట్టల మీద ఒంటి నిండా ఆఫీసుల్లో చేగువేర ఉండేవాడు. ఏమో చేగువేర అక్కడికి వెళ్ళిపోయాడు. పూలే గారు అయిపోయాడు, చేగువేరగా అయిపోయాడు. ఇవన్నీ అయిపోయి ఇవాళ కొత్తగా చంద్రబాబు నాయుడు ఫోటో మళ్ళీ పెట్టేసుకున్నాడు. బీజేపీని ఎన్ని తిట్టాడు. బీజేపీకి నాకు సంబంధం లేదన్నాడు. బీజేపీ అదన్నాడు, ఇదన్నాడు. నన్ను మెర్జర్ చేయమంది బీజేపీ, ఆ పార్టీ. అసలు బీజేపీ వాళ్ళకి క్రెడిబిలిటీ లేదన్నాడు. అసలు బీజేపీ రాష్ట్రాన్ని చీల్చినప్పుడు నాకు నిద్ర పట్టలేదన్నాడు కాంగ్రెస్ వీళ్ళు కలిసి. తర్వాత ఏం చెప్పాడు? మళ్ళీ ప్రత్యేక హోదా అని వెంకయ్యనాయుడిని తిట్టాడు. ప్రత్యేక హోదా పాచిపోయిన లడ్లు అన్నాడు, అయ్యన్నాడు, ఇయ్యన్నాడు. బీజేపీని మళ్ళీ ఇప్పుడు బీజేపీ అసలు మామూలుగా 19 ఎలక్షన్లు అవ్వటం వాళ్ళ టక్మని ఎగిరి వాళ్ళ సంకన ఎక్కేశాడు. నేను చెప్పేది ఇవన్నీ పలకలు కాదయ్యి. 2014లో ఎవరు పల్లకి మోసాడు ఆయన? అరే నేను అడిగేదానికి మళ్ళీ ప్రశ్న సమాధానం కాదు కదా. 2014లో ఎవరు పల్లకి మోసాడు? బీజేపీ. అంటే మీకు తెలీదా? అదేంటి? బీజేపీ టీడీపీ మోసాడు. 2019లో ఏం చేశాడు? అంటే కమ్యూనిస్టులు ఈయన పాలకి, మాయావతి వీళ్ళ పాలకి మోసారా? ఏంటి నాకు తెలియదు, ఒకసారి చెప్తాను. ఆ రోజు ఏం చెప్పాడు? జగన్మోహన్ రెడ్డి సీఎం కాడు, రెడ్డి 24లో రాదు శాసనం. ఏతావాత అతనికి ఉన్నది ఏంటంటే చంద్రబాబు అంటే విపరీతమైన వ్యామోహం, జగన్మోహన్ రెడ్డి అంటే విపరీతమైనటువంటి ద్వేషం. ఈ రెండు తప్పితే ఏమున్నాయి చెప్పండి ఆయనకి? మనకు అదే కనపడుతుంది కదా. ఎందుకు వదిలే కమ్యూనిస్ట్ పార్టీ? నేను అన్నప్రసన్నలో పాగుతూ కత్తి సుత్తి కంకి కోడలు పట్టుకున్నాను, అప్పటి నుంచే నేను కమ్యూనిస్ట్ని అప్పటి నుంచే అని చెప్పి మాట్లాడావు. సిపిఎం రామకృష్ణ నాకు బాగా అభిమానం అన్నావు. సిపిఎం పార్టీ రామకృష్ణ అంటే బాగా అభిమానం అన్నావు. నేను సిపిఐ అంటున్నానండి, ఆయన అన్నాడు. మీరు కావాలంటే ఆ వీడియోలు చూసుకోండి ఒకసారి. సిపిఎం పార్టీ రామకృష్ణ అంటే నాకు బాగా తెలుసు, బాగా గౌరవం ఆయన అంటే అన్నాడు. సాధారణంగా కమ్యూనిస్ట్ పార్టీలు ఎవరి దగ్గరికి వెళ్ళరు అసలు. కమ్యూనిస్ట్ పార్టీ చరిత్రలో మీరు ఏ నాయకుడైనా చూసుకోండి, ఎవరికన్నా అవసరం ఉంటే వాళ్ళు ఏదైనా పేదోడికి గుడిసెలు కావాలంటే ముఖ్యమంత్రిని ఎవరన్నా కలిసి ఉంటారేమో తప్పితే రాజకీయ అవసరాల కోసం ఏ కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఐ, సిపిఎం, సిపిఎంఎల్ కానీ ఎవడో కూడా ఇంకొక రాజకీయ పార్టీ దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని నిలబడింది ఎవడో లేడు.
ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి సిపిఐ పార్టీ వాళ్ళు వెళ్ళిపోయారు అక్కడికి. ఆయన పిలవని కూడా పిలిచింది లేదు. ఆయన టీవీలో అన్నాడు, సిపిఎం పార్టీ నా రామకృష్ణ గారు నాకు తెలుసు, గౌరవం బాగా అంటే. సిపిఐ సిపిఎం ఇద్దరు కలిసి పోటీ పడి ముఖ్యమంత్రి అభ్యర్థి అన్నారు. వాళ్ళేమైపోయారు, వీళ్ళేమైపోయారు. మళ్ళీ ఏమన్నాడు ఇప్పుడైనా, బీజేపీ సంకలో ఉంటా చంద్రబాబు కన్ను కొడతాడు మళ్ళీ. ఓ పక్కేమో ప్రేమ వ్యవహారం కాపురం ఏమో బీజేపీతో చేస్తాడు, కిటికీ తీసి చంద్రబాబు కన్ను కొడతాడు. ఏమన్నాడు ఇక్కడ తాడేపల్లి మీటింగ్లో, జగన్మోహన్ రెడ్డి అంటే కొత్తగా సూత్రం ఎప్పటికప్పుడు భాష్యం చెబుతుంటాడు. మరి మొన్న చంద్రబాబు వ్యతిరేకంగా ఓటు ప్రభుత్వం బూతులు తిట్టావు, చంద్రబాబుని తిట్టావు, కొడుకుని తిట్టావు, అవినీతి పరులు అన్నావు, దోషేస్తున్నారన్నావు. మరి వాళ్ళ వ్యతిరేక ఓటు చేల్చకూడదని చెప్పని ఆ రోజు తెలీదా? ఆ రోజేమో చంద్రబాబు వ్యతిరేక ఓటు అంతా చీలిపోవాలి, ఇవాళేమో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేక ఓటు చీలకూడదు. మానసిక అత్యాచారం చేసేటువంటి పేటెంటు హక్కులు రాజ్యాంగం ఆయన ఒక్కడికే ఇచ్చిన హక్కు అని చెప్పని విజయ్ గారు అనుకుంటున్నారు. అరే మానసిక అత్యాచారం మ్యూచువల్ సార్, అది నువ్వు చేసినప్పుడు ఊరుకుంటారేంటి? ఆయన స్పెషలిస్ట్ ఏంటి మానసిక అత్యాచారం చేయడంలో? మీరు లెక్కబట్టి చంద్రబాబుని మోయటం, చంద్రబాబు భయం చేయటం ఎప్పుడైనా అదే ఆయన చెప్పింది. ఇప్పుడు ఆయన ఏమన్నాడండి, 100 కోట్ల సంవత్సరానికి 100 కోట్ల డబ్బుని నేను వదులుకుని, ఆదాయాన్ని వదులుకుని మీకోసం నా జీవితాన్ని మీకు అర్పించి నేను వచ్చానని చెప్పాడు. తర్వాత ఏం చెప్పాడు, ఓ జగన్ రెడ్డి గారు, జగన్ రెడ్డి నువ్వు బాగా పరిపాలించు, నేను సినిమాలు చేసుకుంటా అన్నాడు. ఇప్పుడు సినిమాలు చేసుకుంటున్నావు కదా, దేనికి నిలకడుందన్న? దేనికి నిలకడలేదు కదా. అంటే ఆయన చెప్పే మాటకి ఏది కూడా అసంబద్ధంగా మాట్లాడతాడు, క్రెడిబిలిటీ లేదా. ఏమండి, పార్టీ నడపాలంటే డబ్బులు కావాలంటే దేనికి ఏంటి? ఆయన ఓట్లు కొంటాడా? దేనికి పార్టీ నడపటానికి దేనికి డబ్బులు? ఏంటి ఏముంటుంది చెప్పండి, నాకు తెలియదు, మీకు తెలుసు కదా అన్నీ. ఏంటి పార్టీ నడపటానికి ఏంటి అంటున్నా, ఏం డబ్బులు? ఎక్కడో జనసేన ఆఫీసులు ఉన్నాయా అన్న? ఇక్కడేమో ఆయన ఎవరో పోషిస్తున్నాడు కదా, ఆయన ఎవరో కట్టాడు, ఆయన ఎవరో స్థలం ఇచ్చాడు, ఆయన ఎవరో పోషించారని చెప్తున్నారు కదా. ఎక్కడున్నాయి ఆఫీసులు? ఎక్కడన్నా ఉన్నాయి కూడా ఎవరికి వాళ్ళు కార్యకర్తలు స్వచ్ఛందంగా వాళ్ళు డబ్బులు వేసుకుని వాళ్ళు పెడుతున్నారు తప్పితే ఈయనేమో ఎప్పుడు ఎక్కడ పైసా పంపించింది ఏం లేదే. ఏ ఊర్లో అయినా మీరు చూసుకోండి, ఎక్కడేం పంపట్లేదు కదా. ఇప్పుడు ఇవన్నీ సార్, ఇప్పుడు మీరందరూ ఎందుకు అడుగుతున్నారో మీకు తెలిసి ప్రశ్నలు, ఎందుకంటే ఈ వీడియోలకి రేటింగ్ ఉంటుంది.